నక్కపల్లి మండలంలో ప్రభుత్వం వారు ఏపీఐఐసి ద్వారా వైజాగ్ చెన్నై కారిడార్ పేరుతో భూములు సేకరిస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి 2010లో ఆనాటి ప్రభుత్వం నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి రైతులు ఎట్టి పరిస్థితుల్లో మేము భూములు ఇవ్వమని చెప్పి అనేక రూపాల్లో పోరాటం చేయడం జరిగింది. అయితే ప్రభుత్వం అధికారులు కొంతమంది రైతుల్ని భయపెట్టి కొంతమంది రైతుల్ని ప్రలోభాలకు గురి చేసి ఈ భూములు సేకరించడం జరిగింది. అయితే గత్యంతరం లేక కొంతమంది ఈవేళ ప్రభుత్వానికి భూములు ఇవ్వడానికి సిద్ధపడ్డారు. కానీ ప్రభుత్వం కానీ అధికారులు కానీ భూములు ప్రభుత్వానికి ఇవ్వడానికి సిద్ధపడ్డటువంటి రైతాంగాన్ని ఆదుకోవడంలో తీవ్రంగా విఫలం చెందడం జరిగింది. 2013 భూసేకరణ చట్టాన్ని అమలు చేసి ఈ ప్రాంత రైతాంగాన్ని ఆదుకోవాలని చెప్పేసి రైతాంగం అనేక రూపాల్లో పోరాటం చేస్తున్నా సరే ఇవాళ ప్రభుత్వం కానీ అధికారులు కానీ వాళ్ళని ఆదుకోవడానికి సిద్ధపడలేదు. ఇది 2013 భూసేకరణ చట్టాన్ని పూర్తిగా ఉల్లంఘించి ఇవాళ రైతాంగాన్ని అన్యాయం చేస్తూ ఉన్నారు. ఇప్పటికైనా సరే ప్రభుత్వం స్పందించి రైతాంగాన్ని ఆదుకోవాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. ఇవాళ అమలాపురం పంచాయతీ పాటి మీద మూలపర్ర అలాగే చందనాడు పంచాయతీ తమ్మైపేట తుమ్మలపేట ఈ గ్రామాల్లో ఇల్లులు సేకరించడం జరిగింది. రైతాంగం కష్టపడి లక్షల రూపాయలు ఖర్చు చేసి కట్టినటువంటి ఇల్లులకు తక్కువ వాల్యుయేషన్ వేసి ఇవాళ నష్టపరిహారం చెల్లించడానికి ఇవాళ అధికారులు సిద్ధపడతా ఉన్నారు. వెంటనే రీసర్వే చేయాలి. ఎవరైతే రైతులు నిర్వాసితులు లక్షల రూపాయలు ఖర్చు చేసి కట్టుకున్నారో లక్షల రూపాయలు ఆ ఇల్లులు వాల్యూకి తగ్గట్టుగా చెల్లించాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. అదేవిధంగా 2013 భూసేకరణ చట్ట ప్రకారం సాగు భూములతో సమానం జరైతీ భూములతో సమానంగా సాగు భూములకు కూడా నష్టపరిహారం చెల్లించాలి. డీఫార్మ్ భూములకు కూడా నష్టపరిహారం చెల్లించాలి. విజయనగరం జిల్లాలో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి సంబంధించి జరైతీ భూములతో సమానంగా డీఫార్మ్ భూములకి సాగు భూములకి నష్టపరిహారం చెల్లించడం జరిగింది. కానీ నక్కపల్లి మండలంలో ఆ రకంగా చెల్లించకుండా ఇవాళ రైతులకి అన్యాయం చేస్తూ ఉన్నారు. అదేవిధంగా చెట్లకి 150 రూపాయలు 180 రూపాయలు ఈ రకంగా నష్టపరిహారం చెల్లించడం జరిగింది. అదేవిధంగా అందరికి కూడా సమానంగా నష్టపరిహారం చెల్లించలేదు. కాబట్టి రీసర్వే చేసి ఇల్లులకి చెట్లకి నష్టపరిహారం పెంచాలని చెప్పేసి రైతుల తరపున మేము ఆందోళన చేస్తూ ఉన్నాం. ఈవేళ పాటి మీద గ్రామం నుంచి తహసీల్దార్ కార్యాలయానికి 10 కిలోమీటర్లు రైతులందరూ కూడా నిర్వాసితులందరూ కూడా ఈ పాదయాత్ర చేయడం జరిగింది. ఎప్పటికైనా సరే ప్రభుత్వం స్పందించాలి. 2013 భూసేకరణ చట్టాన్ని అమలు చేయాలి. 2013 భూసేకరణ చట్ట ప్రకారం నిర్వాసులందరూ కూడా ప్యాకేజీ ఇవ్వాలి. అలాగే రైతుల దగ్గర ₹1,00,000కి 10,000 రూపాయలు ఇన్కమ్ ట్యాక్స్ కట్ చేశారు, అవి తిరిగి ఇవ్వాలి. ఇల్లులకి చెట్లకి నష్టపరిహారం పెంచి ఇవ్వాలి. అలాగే ప్యాకేజీ చెల్లించాలి. అలాగే జరైతీ భూములతో సమానంగా డీఫార్మ్ భూములకి సాగు భూములకి నష్టపరిహారం చెల్లించే వరకు ఈ పోరాటాన్ని మేము కొనసాగిస్తామని చెప్పేసి ప్రభుత్వానికి మేము తెలియజేస్తా ఉన్నాం. ఇవాళ ముఖ్యమంత్రి గారు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత 2013 భూసేకరణ చట్టాన్ని అమలు చేసి నిర్వాసితులను ఆదుకుంటామని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. మహాసంకల్ప యాత్రలో భాగంగా పాయికరేపేట నియోజకవర్గం కోటవర్ట్ల మండలంలో జరిగినటువంటి బహిరంగ సభలో ఆయన హామీ ఇవ్వడం జరిగింది. కానీ ఈవేళ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరాలు దాటుతుంది. కానీ ప్రభుత్వం కానీ ముఖ్యమంత్రి గారు కానీ స్థానిక ఎమ్మెల్యే కానీ ఇక్కడ కలెక్టర్ గారు కానీ జాయింట్ కలెక్టర్ కానీ ఎంఆర్ఓ కానీ రైతుల్ని ఇబ్బందులకు గురి చేస్తున్నారు తప్ప రైతులను ఆదుకోవడానికి సిద్ధపట్టలేదు. అంతేకాకుండా ఇవాళ చందనాడు రెవెన్యూ అమలాపురం పంచాయతీ పార్టీ మీద విద్యుత్ సబ్స్టేషన్ ఏర్పాటు చేయడానికి సన్నాహాలు చేస్తూ ఉన్నారు. ఆ రైతులకి నష్టపరిహారం చెల్లించలేదు, ప్యాకేజీ ఇవ్వలేదు. రైతులను ఆదుకోవడానికి ఇవాళ ప్రభుత్వం ముందుకు రాలేదు. కానీ ఇవాళ రైతులను ఇబ్బందులకు గురి చేయడానికి ప్రభుత్వం సిద్ధపడుతూ ఉంది. సరైనటువంటి పద్ధతి కాదు. వెంటనే ప్రభుత్వం అధికారులు స్పందించి రైతాంగాన్ని నిర్వాసితుల్ని ఆదుకోకపోతే ఇవాళ మేము ఈ పోరాటాన్ని ఉధృతం చేస్తామని చెప్పేసి ఇవాళ రైతుల పక్షాన్ని ప్రభుత్వానికి హెచ్చరిస్తూ ఉన్నాం. ఇప్పటికైనా ప్రభుత్వం అధికారులు స్పందించాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం.